అసిడిటీ కోసం వాడే పాంటోప్రజోల్, ఒమిప్రజోల్, రాబిప్రజోల్ లాంటి టాబ్లెట్స్ ని లాంగ్ టర్మ్ లో అంటే దీర్ఘకాలికంగా వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో ఈ వీడియోలో చూద్దాం. చివరి దాకా చూడండి. మనం తీసుకునే ఫుడ్ లో ఉన్న ఐరన్, B12, కాల్షియం, వైటమిన్ డి, మెగ్నీషియం ఇలా రకరకాల విటమిన్స్ అండ్ మినరల్ అబ్జార్ప్షన్ కోసం యాసిడ్ అవసరం. లాంగ్ టర్మ్ లో యాసిడిటీ మెడిసిన్స్ తీసుకోవడం వల్ల వీటి లెవెల్స్ తగ్గిపోయి రక్తహీనత, నరాలు, కండరాల బలహీనత, బోన్స్ వీక్ అయిపోయి ఫ్రాక్చర్స్ అవడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. పొట్టలో ఉన్న యాసిడ్స్ మనం తీసుకున్న ఆహారంలో ఉన్న బ్యాక్టీరియాని చంపడానికి డిజైన్ చేస్తుంది. యాసిడ్ లెవెల్స్ తగ్గిపోయి ఉండడం వల్ల రిపీటెడ్ గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అనేవి పేగుల్లో, పొట్టల్లో రావడం అనేది జరుగుతుంది. థర్డ్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, డిమెన్షియా లాంటి దీర్ఘకాలికమైన జబ్బులు ఈ లాంగ్ టర్మ్ పీపీఐ యూజ్ చేయడం వల్ల వస్తుందని ఎన్నో రీసెర్చర్స్ లో ప్రూవ్ అయింది. ఇంత ముందు చెప్పిన వాటన్నింటికంటే మోస్ట్ ఇంపార్టెంట్, అసిడిటీకి కారణం అల్సరా, క్యాన్సరా అనేది తెలియక అలానే మెడిసిన్స్ వేస్తూ పోయి జబ్బంతా ముదిరిపోయాక ఎలాంటి హెల్ప్ చేయలేని స్థితిలో వస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. కాబట్టి అసిడిటీ టాబ్లెట్స్ మీకు నెలకి మించి అవసరం పడుతున్నాయంటే మీ దగ్గరలోని గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ని సంప్రదించి వాళ్ళ సలహాను తీసుకోండి. కొన్ని గ్యాస్ట్రిక్ సమస్యల్లో లాంగ్ టర్మ్ లో పీపీఐస్ అనేవి అవసరం పడుతుంటాయి. కానీ అలాంటప్పుడు రిస్క్ అండ్ బెనిఫిట్ రేషియోని బేరీజ్ వేసుకొని మీ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ సరైన డోసేజ్ ని మీకు ప్రిస్క్రైబ్ చేస్తారు. వీడియోని సేవ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.